ఇటీవల బన్నీ క్యాంపుకు పవన్ క్యాంపుకు మధ్య ఎంత మాత్రం పొసగడం లేదన్నది వాస్తవం. చెప్పన్ బ్రదర్ దగ్గర స్టార్ట్ అయిన తెరచాటు వివాదం అలా నడుస్తూనే ఉంది. గాయత్రి త్రివిక్రమ్ను ఖాళీగానే ఉంచారు కానీ బన్నీ దగ్గరకు రానివ్వలేదని టాక్ ఉంది. ఆపై యూట్యూబ్ లో డీజే డిజ్లైక్ల వ్యవహారం తెలిసిందే. ఇప్పుడు బన్నీ క్యాంప్ టైం వచ్చినట్లు తెలుస్తోంది. కాటం రాయుడు సెన్సార్ రిపోర్ట్ అంటూ ఇండస్ట్రీలో కొన్ని విషయాలు చక్కర్లు కొడుతున్నాయి. సినిమా ఫస్ట్ హాఫ్ బాగా డల్ అని, ఆ డల్నెస్ వల్ల సెకండ్ హాఫ్ పర్వాలేదనిపిస్తుంది తప్ప లేకుంటే అది కూడా అందులోనూ విషయం లేదని ఈ టాక్ సారాంశం. అయితే కొన్ని సర్కిళ్లలో కాటం రాయుడు యావరేజ్ అని, కొన్ని సర్కిళ్లలో డిజాస్టర్ అని కబుర్లు వినిపించి వ్యాపిస్తున్నాయి. అయితే ఇవన్నీ వాస్తవం కాదని, ఎవరో కావాలని వీటిని స్ప్రెడ్ చేసి సినిమా ఓపెనింగ్స్ పై ప్రభావం కనబర్చేలా ప్రయత్నిస్తున్నారని అంటున్నారు. అదే విధంగా కాటం రాయుడు ఆడియోపై, పవన్ స్టైలింగ్ పై నెగిటివ్ వార్తలు విపరీతంగా స్ప్రెడ్ అవుతున్నాయి. ఇవన్నీ కావాలనే స్ప్రెడ్ చేస్తున్నారని, ఈ సినిమాతో ఇది ఆగదని, ఆ తర్వాత డీజేపై పవన్ ఫ్యాన్స్ స్టార్ట్ చేస్తారని, ఈ విధంగా ఇక పవన్ బన్నీ శిబిరాలు ఇలా ఎదురెదురుగా నిల్చోవడం తప్పనిసరి అయ్యేలా కనిపిస్తుందన్నది ఇండస్ట్రీ ఇన్సైడ్ వర్గాల కథనం. అదే జరిగితే ఎన్నాళ్ల నుంచో ఇండస్ట్రీలో బలమైన క్యాంపుగా ఉన్న మెగా క్యాంప్ రెండుగా చీలినట్లే.